శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 102వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇంకో 2 అధ్యాయాలతో సభాపర్వం ముగుస్తుంది. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వెళ్ళినప్పుడు, పాండవులు వనవాసానికే వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి సంజ్ఞలతో చేష్టలతో వెళ్ళారనేదంతా కూడా వివరించి చెప్పాడు. అది మనం నిన్నటి రోజున మనం ప్రవచించుకున్నాం. దాంట్లో ఉన్న అంతరార్థాలు కూడా, ధర్మరాజు ఏ విధంగా వెళ్ళాడు, అర్జునుడు ఏ విధంగా వెళ్ళాడు, నకుల సహదేవులు, భీముడు, ద్రౌపది, వాళ్ళ పురోహితులైనటువంటి ధౌమ్యుల వారు ఏ విధంగా వెళ్ళారు, ఆ సంకేతాలకు అర్థం ఏమిటి అనేదంతా కూడా విదురుడు వివరించి చెప్పాడు ధృతరాష్ట్రుడు. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ తర్వాత ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి ఇచ్చినటువంటి అభయం ఏంటి, ఏం మాట్లాడాడు అనేటువంటిదంతా కూడా నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ప్రస్తావించుకుందాం. ముందుగా భగవత్ సంకీర్తన చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలో 102వ అధ్యాయం. దీంట్లో మనం అంతకుముందు 24 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. ధృతరాష్ట్రమువాచ, ధృతరాష్ట్రుడు అంటున్నాడు, కిమబ్రువన్ నైకృతికః కిం వా నాగరికా జనాః తచ్చేతమే సమాచక్ష్వచ్చత్తః సర్వమశేషతః. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి విదురుడు దగ్గర ఉండి ఏం జరిగింది అనేదంతా చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఇంకా ఆతృతతో అడుగుతున్నాడు, నాగరికాః జనాః, ఈ హస్తినాపుర ప్రజలందరూ కూడా, ఈ నగర ప్రజలందరూ కూడా వెళ్తున్నటువంటి పాండవుల గురించి ఏమనుకుంటున్నారు, మన గురించి ఏమనుకుంటున్నారు, అదంతా కూడా సమాచక్ష్వ క్షత్తః, ఓ విదుర ఆ వివరాలన్నీ తెలియచేయి అని చెప్పి అడగంగానే విదురమువాచ, విదురుడు అంటున్నాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా ఏన్యే వదంత్యథ తచ్ఛృణుష్వ మహారాజ వక్ష్యతే చ మయా తవ. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులైనటువంటి చాతుర్వర్ణ్యాల వాళ్ళు వదంత్యథ ఏమనుకుంటున్నారు, తచ్ఛృణుష్వ ఆ మాటలు విను మహారాజా, వక్ష్యతే చ మయా తవ నా చేత నీకు చెప్పబడుతున్నటువంటి ఈ మాటల్ని జాగ్రత్తగా విను, ఆలకించు. ఏమనుకుంటున్నారంటే, ప్రకృతయ ఊచుహు, ప్రకృతయ అంటే ప్రజలందరూ, ఆ ప్రకృతి అంతా ఏమనుకుంటుంది వీళ్ళ గురించి, ఆహా గచ్చన్ ఆహా గచ్చంతి నో నాథా సమవేక్షత్వమీదృశం అహో ధిక్ కురు వృద్ధానాం బాలానామివ చేష్టితాం. ప్రజలందరూ కురువృద్ధుల్ని తిట్టుకుంటున్నారు మహారాజా అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ధిక్ ధిక్ అంటే ఛీ అని. అహో ధిక్ కురు వృద్ధాన, ఏమిటి ఈ కురువృద్ధులు, వీళ్ళకి బుద్ధి మారినటువంటి పనులు చేశారు. బాలానాం ఇవ చేష్టం, బాల చేష్టల్లాగా చేశారు, పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి వాళ్ళ చేష్టలన్నీ కూడా. అంటే బుద్ధి లేనటువంటి ఆలోచనారహితమైనటువంటి పనులు చేశారు. ఎందుకంటే ఆహా గచ్చంతి నో నాథా, మాకు నాథులైనటువంటి వాళ్ళు, మాకు దిక్కు, మా పాలిట పాలించేటువంటి ప్రభువులైనటువంటి పాండవులు అలా వెళ్ళిపోతుంటే సమవేక్షధ్వం చూస్తూ కూర్చున్నారు, ఏమీ దిక్కుతోచగా. ఈదృశం సమవేక్షధ్వం, ఈ విధంగా చూస్తూ కూర్చుంటారా, ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇదేనా కురువృద్ధులు చేసే పనులు, ఇదేనా వాళ్ళ నీతి అని ప్రజలు తిట్టుకుంటున్నారు ప్రభు అంటున్నాడు. రాష్ట్రేభ్య పాండుదాయాదా లోభాన్ నిర్యాసయంతి ఏ అనాథాస్మ వయం సర్వే వియుక్తా పాండునందనై.
పాండునందరుని యొక్క విముక్తితో వెళ్ళిపోవడంతో, ఆయన వెళ్ళిపోవడంతో మనమందరం ఏమైపోయాం? అనాథాహ, మనమందరం అనాథలమైపోయామయ్యా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. మొత్తం సకుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్మరాజు ఉంటేనే మనం నాథులం, లేకపోతే అనాథలమే అని చెప్పి మొత్తం సపరివారంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ అడవికి వెళ్ళిపోయాడు మహానుభావుడైన ధర్మరాజు అని చెప్పి అయ్యో అని చెప్పి ప్రజలందరూ అనాథల్లాగా భావించుకుంటున్నారు. దుర్వినీతేషు లుబ్ధేషు కా ప్రీతి కౌరవేషు నః నః. ఇక మనకి ఆ కౌరవుల పట్ల ఇంకా ప్రేమాభిమానాలే ఉంటాయి, ఏం ప్రీతి ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కౌరవులు? దుర్వినీతేషు లుబ్ధేషు, వినయము, సంస్కారము, సభ్యత, మర్యాద, మానము ఏమీ లేనటువంటి వాళ్ళు, లుబ్ధులు. లుబ్ధ, పనికి మాలినటువంటి డబ్బు ఆశ కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి ఆ కౌరవుల పట్ల మనకి ఇంకా ప్రీతి ఎక్కడ అని ఇతి పౌరాహ సుదుఃఖార్తాః. ఈ విధంగా ప్రజలు ఏడవటం కాదు మహాప్రభు, క్రోశంతి సుదుఃఖార్త, ఎంతో దుఃఖంతో ఆక్రోశిస్తున్నారు మహాప్రభు. ఇది వాళ్ళ పరిస్థితి. మాటి మాటికి ఆక్రోశంతి స్మ పునః పునః, మాటి మాటికి వాళ్ళు పాండవుల్ని గుర్తు చేసుకుంటూ, మీరు చేసిన దుర్మార్గాలన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు వెక్కి 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 క్రోశిస్తూ ఆక్రోశిస్తున్నారు మహాప్రభు అంటూ విదురుడు చెప్పుకొస్తున్నాడు. ఏవమాకారలింగైస్తే వ్యవసాయం మనోగతం కథయంతశ్చ కౌంతేయ వనం జగ్ముర్మనస్వినః. వాళ్ళు ఏ విధమైనటువంటి ఆకారాలతో, ఏ ఏ చేష్టలతో, ఏ ఏ వ్యవసాయం అంటే వాళ్ళు చేసినటువంటి పనులు, ఆ పనుల ద్వారా వాళ్ళ యొక్క మనోగతం అనేటువంటిది వ్యక్తపరచుకుంటూ వెళ్ళారు పాండవులు. ధర్మరాజు ఏమన్నా ఆ వస్త్రంతో ముఖాన్ని ఆచ్ఛాదన చేసుకుని, భీముడు భుజాస్పాలనం చేసుకుంటూ, అర్జునుడు ఏమన్నా ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు, నకులుడు ఏమన్నా ముఖానికంతా ఒక రకంగా మొత్తం అంతా మట్టి పూసుకుని, సహదేవుడు మట్టి పూసుకుని, నకులుడు ఏమన్నా ఒళ్ళంతా బురద, ఈ దుమ్ము ధూళి రాసుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి చేష్టలతో వెళ్ళారు. ద్రౌపది జుట్టు విరబోసుకుని ముందుకు వేసుకుని ఏడుస్తూ వెళ్ళింది. పక్కనే ఉన్న మహానుభావుడు ధౌమ్యుడు ఆ సామగాన మంత్రాలు, యమధర్మరాజు యొక్క మంత్రాలు చదువుతూ వెళ్ళాడు. వాటిలో ఉన్న అంతరార్థాలు కూడా మనం చెప్పుకున్నాం సవివరంగా. అవన్నీ కూడా ప్రజలందరూ అనుకునే వాటి గురించి జగుర్ మనస్విన, మహానుభావులైనటువంటి పెద్దలు కూడా వాటి గురించి తలుచుకుంటున్నారు మహాప్రభు. ఈ విధంగా ఏవం తేషు నగర్యేషు నిర్యత్సు గజసాహ్వయాత్ అనభ్రే విద్యుతశ్చాసన్ భూమిశ్చ సమకంపత. అంతేకాదు మహాప్రభు, పాండవులు ఎప్పుడైతే ఈ నగరం నుంచి వెళ్ళారో, ఏ నగరము? ఈ హస్తిసాహ్వయ, అంటే హస్తినాపుర నగరం నుంచి ఎప్పుడైతే ధర్మాత్ములైనటువంటి పాండవులు వనవాసానికి బయలుదేరారో, అప్పుడు భయంకరమైనటువంటి ఈ ఉత్పాతాలు మనకి సంభవించాయి ఇక్కడ. ఎట్లాంటి ఉత్పాతాలు అంటే అనభ్రే విద్యుతశ్చాసన్. అభ్రము అంటే మేఘము, అనభ్రం అంటే మేఘాలు లేకుండానే పైన ఉరుములు మెరుపులు కనిపించాయి. మేఘం ఏం లేదు, అది తప్పు, దోషం. మేఘాలతో పాటు ఉండేటువంటి ఉరుములు పిడుగులు లాంటివైతే శాస్త్రీయం. సంభూమిశ్చ సకంపత, సభూమిశ్చ, మొత్తం భూమంతా కూడా కంపనం, కంపించిపోయింది ఒక్కసారిగా. రాహురగ్రసత్ ఆదిత్యం అపర్వణి విశాంపతే. మామూలుగా పర్వకాలంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, రాహు వచ్చి సూర్యుని మింగడం, చంద్రుని మింగడం జరుగుతూ ఉంటుంది పర్వకాలాల్లో, దాన్ని పర్వకాలం అంటారు. కానీ అపర్వణి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేటువంటిది లేకపోయినా, అంటే పండితులు, జ్యోతిష్ పండితులు అనేటువంటి వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా రాహుగ్రహం అనేటువంటిది సూర్యుడిని పట్టుకుని మింగివేయటం జరిగింది అక్కడ. ఇవన్నీ కూడా అశాస్త్రీయమైనటువంటివి, ఇవన్నీ దుష్టమైనటువంటి సంకేతాలు, ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి. ఉల్కాచాప్యప అపసవ్యేన పురం కృత్వా వ్యసీర్యత. ఉల్కలు, తోకచుక్కలు మొదలైనటువంటివన్నీ కూడా పురం అపసవ్యేన, సవ్యేన అపసవ్యేన. సవ్య మార్గం అంటే క్లాక్ వైజ్, అపసవ్యేన అంటే యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా అపమార్గంలో రావడం, అంటే చేడు, ఆ నగరానికి, రాజ్యానికి, ప్రజలకి చేడు కలిగించే, ఒక దుర్నిమిత్తాల్ని కలిగించేటువంటి సంకేతం. ఉల్కలు అనేవి అపసవ్యంగా ఈ పురాన్ని అలా చుట్టుముట్టడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా యజ్ఞయాగాల్లో, పూజా గృహాలలో
అనేకమైనటువంటి గ్రద్దలు, నక్కలు, పూతలు వినిపించాయి. ప్రత్యాహరంతి క్రవ్యాద, క్రవ్యాదం అంటే మాంసమును భుజించేటువంటివి పక్షులు. గృధ్ర గోమాయు వాయస, మాంసమని ఆరగించేటువంటి పక్షులు, జంతువులు మొదలైనటువంటివన్నీ కూడా దేవతాయతన చైత్యేషు ప్రాకారాక్తాలకేషు చ, దేవతాయతనాలలో, దేవాలయాలలో, దేవతా భూములలో మొదలైనటువంటి వాటిల్లో, ప్రాకార చైత్యాలలో ఇదిగో ఈ విధమైనటువంటి కూతలతో, అరుపులతో అశుభ సూచకంగా సంకేతాన్ని తెలియచేసే మహాప్రభు, ఇది నీవు చేసినటువంటి ఘోరం, నీ కుమారుడు చేసినటువంటి నికృత్యమైనటువంటి పనులు. ఇంత చెప్పి ఏవమైతే మహోత్పాత ప్రాదురాసం దురాసద, ఇట్లాంటి నికృష్టమైనటువంటి కార్యాన్ని ఒడగట్టిన నీ కుమారుల వలన ఇదో ఏతే మహోత్పాత ప్రాదురాసం, ఈ విధమైనటువంటి ఉత్పాతాలన్నీ సంభవించాయి మహాప్రభు. అంతేకాదు వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా అంటూ నిష్కపటంగా చెప్పేవాడే విదురుడు. అభావాయ రాజం దుర్మంత్రితే తవ, ఈ ఒక్క పదం ఇంపార్టెంట్. నీ యొక్క దుర్మంత్రిత్వం వలన, అంటే నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన మొత్తం భరత వంశ వినాశనమే దారి తీసింది అని చెప్పి రాజుకి ధైర్యంగా ఇలా చెప్పగలిగినటువంటి మంత్రి కావాలి ఎప్పుడు కూడా. నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావు, మంచి నిర్ణయం తీసుకున్నావు, మంచా చెడ అనేటువంటి విచక్షణ జ్ఞానంతో రాజు దగ్గర నిర్భయంగా చెప్పగలిగిన వాడు అసలైనటువంటి హితకారి. అట్లా విదురుడు ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి ఎన్నోసార్లు చెప్పాడు, తాను అవమానించబడినప్పటికి కూడా నీ యొక్క దుర్మంత్రిత్వం వలన ఇగో ఇంత వినాశనం కలిగింది, అటు పాండవులకి ఇటు మన రాజ్యానికి కూడా కలగబోతుంది అని చెప్పి వైశంపాయన ఉవాచ ఏవం ప్రవదతో రేవా తయోస్తత్ర విశాంపతే ధృతరాష్ట్రస్య రాజ్ఞశ్చ విదురస్య చ ధీమతః. ఈ విధంగా ధృతరాష్ట్రుడితో, మహారాజుతో విదురుడు, బుద్ధిమంతుడైనటువంటి విదురుడు ఈ జరిగినటువంటి విషయాలన్నీ ప్రస్తావిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడికి రావడం జరుగుతున్నది. నారదశ్చ సభా మధ్యే కురూణామగ్రత స్థితః మహర్షిభిః పరివృతో రౌద్రం వాక్యమువాచ. నారద మహర్షి మిగిలినటువంటి కొంతమంది మహర్షులతో కలుసుకుని వచ్చాట. మహర్షిభిః పరివృతః, వేరే మహర్షులతో కూడుకుని నారద మహర్షి అనేక లోకాలను సంచరిస్తూ అనాలోచనితంగా కురూణామగ్రత సభా మధ్యే స్థితః, కురురాజుల యొక్క ఈ ధృతరాష్ట్రాదులు కూర్చుని ఉన్నటువంటి సభా ప్రాంగణంలోకి వచ్చి అక్కడ ఒక రౌద్రం వాక్యము వాచ, ఒక భయంకరమైనటువంటి వార్తని చెప్పి వెళ్ళిపోయాడు. భయాన్ని కలగజేసే వార్త ఏం చెప్పాడంటే భవిష్యవాణి చెప్పేశాడు. ఏం జరగబోతుందని చెప్పేశాడు, పేపర్ లీక్ చేశాడు. ఇతశ్చతుర్దశే వర్షే వింశ్యంతీహ కౌరవాః దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ, భీమ అర్జునుల యొక్క బలం వలన, నీ కుమారుడు దుర్యోధనాదులు చేసినటువంటి అపరాధం వలన ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక్కడ నుంచి 14వ సంవత్సరంలో మొత్తం నీ కురువంశం అంతా నాశనం అవబోతున్నది అని చెప్పి నారదుడు చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇతశ్చతు, ఇంకా చేతుల్లో ఏం లేదు, ఇంకా ధృతరాష్ట్రుడి చేతిలో ఏమీ లేదు, చేయాల్సింది చేశాడు, అయిపోయింది. అంతా జరగాల్సింది జరిగాక ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు ఈ మొత్తానికి. ఇతశ్చతుర్దశే వర్షే, ఇక్కడి నుంచి 14వ సంవత్సరంలో కౌరవుల యొక్క వినాశనం, వింశ్యంతి అంటే వినాశనం కలగబోతున్నది, ఫ్యూచర్ టెన్స్. ఇత్యుక్త్వా దివమాక్రమ్య క్షిప్రమంతర ధీయత, ఈ విధమైనటువంటి కఠోరమైన వచనాలు పలికి నారదుడు భవిష్యవాణి పలికి అంతరధీయత, అంతర్ధానమైపోయాడు ఆకాశంలోకి. దివమాక్రమ్య, తన దివ్యలోకాలకి ప్రయాణం చేస్తూ అలా అంతర్ధానమైపోయాడు నారదుడు తన మహర్షులతో పాటుగా. బ్రాహ్మీం శ్రియం సువిపులాం బిభ్రద్దేవర్షి సత్తమా తతో దుర్యోధన కర్ణశకునశ్చాపి సౌబలః ద్రోణం ద్వీపమమన్యంత రాజ్యం చాస్మై న్యవేదయన్. అప్పుడు ఇక రెండో పక్షంలో దుర్యోధన, కర్ణశకుని, దుశ్శాసనుల యొక్క ఈ దుష్ట చతుష్టయం అనేటువంటి వాళ్ళ నలుగురు కూడకట్టుకొని
ద్రోణాచార్యుడి యొక్క పెద్దరికత్వంలో తాము ఇక రాజ్య పరిపాలన సాగిద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. భీష్ముడిని వదిలిపెట్టేశారు, కృపాచార్యుని వదిలిపెట్టేశారు, విదురుని అసలే వదిలేశారు, తండ్రిని కూడా పక్కన పెట్టేశారు. ఎవరిని పట్టుకున్నారు? గురువు అయినటువంటి ద్రోణాచార్యుని పట్టుకుని ద్రోణం ద్వీపమమన్యంత, ద్వీపము అనే పదానికి అర్థం ఏంటంటే శరణు అని అర్థం. అక్కడ శరణు వేడి, ద్రోణాచార్యుడిని శరణు వేడి, రాజ్యం చ అస్మై న్యవేదయత్, సమస్తమైనటువంటి రాజ్యాన్ని ద్రోణాచార్యుడి చేతుల్లో పెట్టేశారు. మహారాజా, ఇదిగో రాజ్యం మీ చేతిలో పెడుతున్నాం, సమస్త భూమండలాన్ని మీ చేతిలో పెడుతున్నాం, రక్షించే బాధ్యత మీదే, నీడ ముంచిన పాల ముంచిన నీవే గతి అన్నట్టుగా చెప్పేశారు. అంత భారాన్ని పెట్టేటప్పటికి ఉబ్బి తబ్బిపోయాడు ఈ పిచ్చి బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు. ఒక పక్కన వీళ్ళ ఉప్పు తింటున్నాడు కాబట్టి అటు భీష్ముడు పెద్దవాడిగా ఉన్నాడు, అండదండలుగా, శిష్యులైనటువంటి వాళ్ళు వీళ్ళు శిష్యులే కాబట్టి తనని ఆదరించినందుకు, ఇంతకాలము పోషించినందుకు వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో కాదనలేక అథాబ్రవీత్ తతో ద్రోణో దుర్యోధనమర్షణం దుశ్శాసనం చ కర్ణం చ సర్వానేవ చ భారతాన్. ఆ దుష్ట చతుష్టయంతో ద్రోణాచార్యుడు అధ అబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? అవధ్యాన్ పాండవాన్ సర్వాన్, మొట్టమొదటిలోనే పెట్టేశారు. అవధ్యాన్ పాండవాన్, ఒరే అబ్బాయిలు, పాండవులు అవధ్యులు అంటే వాళ్ళని వధించడం ఎవరి తరం కాదు, వాళ్ళని సంహరించడం ఎవరి తరం కాదు అని చెప్పేశారు మొదట్లోనే. అవసరమైన పదం ఎప్పుడు ముందుండాలి, ఎప్పుడో తర్వాత కాదు. అవధ్యాన్ పాండవాన్ ప్రాహుర్దేవపుత్రాం ద్విజాతయ. ఎందుకని అవధ్యులు? వాళ్ళు దేవపుత్రులు, దైవాంశ సంభూతులు, మీలో నికృష్ట జాతి కాబట్టి వాళ్ళు అవధ్యులు. వాళ్ళని ఎవరు సంహరించలేరు, మనం కాదు ఎవరు సంహరించలేరు, వాళ్ళు దేవపుత్రులు. అహం చై శరణం ప్రాప్తం వర్తమానో యథాబలం. ఇట్లా ఆ ద్రోణాచార్యుని శరణు వేడినటువంటి దుర్యోధనాదులతో ఈ విధంగా పాండవులు అవధ్యులు అయినా సరే నా యథాబలం, నా శక్తి సామర్థ్యాలతో నేను పోరాడుతాను, నేను ప్రయత్నిస్తాను అన్నట్టుగాని ద్రోణాచార్యుడు చెప్పవలసింది ఏదైతే ఉంటుందో అది చెప్తున్నాడు చక్కగా. మహానుభావుడు ఆయన ద్రోణాచార్యుడు. కౌరవ పాండవులు ఇద్దరికీ కూడా విద్య నేర్పించినటువంటి గురువు. అయినా నా శక్తి కొలది నీకు అనుకూలంగా నేను ప్రయత్నిస్తూ నేను తోడ్పడతానయ్యా, ఎందుకంటే నీ ఉప్పు తింటున్నాను, నీ దగ్గర ఉంటున్నాను కాబట్టి ప్రయత్నిస్తాను. నన్ను ఎవరైనా సరే భక్తితో శరణు వేడారు అంటే అటువంటి వాళ్ళని, అటువంటి రాజులని అందరినీ నేను రక్షించడానికే ప్రయత్నిస్తాను అని చెప్తున్నాడు. అహం చై శరణం ప్రాప్తన్ వర్తమానో యథాబలం గంతా సర్వాత్మన భక్త్యా ధార్తరాష్ట్రాన్ సరాజకాన్ నోత్సహేయం పరిత్యక్తుం దైవం హి బలవత్తరం. నన్ను శరణు వేడినటువంటి వాళ్ళు, అది ధార్తరాష్ట్రుడైనా సరే వేరే ఇతర రాజులైనా సరే, నన్ను వేడుకున్నారు అంటే వాళ్ళని విడిచిపెట్టడం అనేటువంటిది నేను చేయను, వాళ్ళని పట్టుకుంటాను. వాళ్ళని నా శక్తి కొలది నేను ప్రయత్నించి రక్షించడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. పరిత్యక్తం నా ఉత్సాహే, వాళ్ళని వదిలిపెట్టాను. శరణు వేడినటువంటి వాళ్ళని, పుణ్యాత్ములైన వాళ్ళు, ధీరులైనటువంటి వాళ్ళు ఎవరు వదిలిపెడతారండి? కాబట్టి దైవం హి బలవత్తరం, కానీ విధి బలీయమైనది. దైవం అనేటువంటిది మనం ఆలోచనల కంటే, మనం తీసుకునే నిర్ణయాల కంటే బలమైనటువంటిది ఏంటంటే దైవం. ఆ దైవాన్ని మించడం, అతిక్రమించడం ఎవరి తరం కాదు. దాని ప్రకారం నడిచేవి కొన్ని ఉంటాయి. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఆయన ఆలోచనలు వేరు, మనం అనుకున్న దానికంటే భిన్నంగానే ఉంటాయి. ధర్మత పాండుపుత్రా వై వనం గచ్చంతి నిర్జితా తేజ ద్వాదశ వర్షాణి వనే వత్స్యంతి పాండవా. పాండవులు 12 సంవత్సరాలు వనే వత్స్యంతి, వనంలోనే నివసిస్తారు. వాళ్ళు ధర్మంగా ఓడిపోయి ధర్మత పాండుపుత్రా, ధర్మబద్ధంగా పాండవులు అరణ్యానికి వెళ్ళిపోయారు. ధర్మత పాండుపుత్ర, ధర్మాన్నే నమ్ముకున్న వాళ్ళు పెద్దనాన్నగారి యొక్క మాట విని వచ్చారు, జూదం ఆడమన్నాడు ఆయన, ఆడారు, ఓడిపోయారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళి వనవాసాల్లో 12 సంవత్సరాలు జీవితాన్ని గడుపుతున్నారు. ఎట్లా గడుపుతారట ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. చరిత బ్రహ్మచర్యాశ్చ క్రోధామర్షవశానుగా వైరం నిర్యాతయిష్యంతి మహద్దుఃఖాయ పాండవ.
పాండవులు ఆ ఐదుగురు కూడా కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష వహిస్తారట. ఆ అరణ్యాల్లో 12 ఏళ్లు కఠోరమైన బ్రహ్మచర్య దీక్ష. పాండవులు ఆ వనవాసంలో అది పూర్తిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపాలిస్తూ క్రోధము, అమర్ష, లోభము ఇవన్నీ కూడా లేకుండా ప్రవర్తిస్తూ తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళు తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చినప్పుడు మహద్దుఃఖాయ పాండవ, తప్పకుండా ఈ రాజ్యాన్ని కోరుకుని మీకు ఏదో ఒక రకంగా అపకారాన్ని చేస్తారు, అంటే యుద్ధాన్ని సంకల్పిస్తారు తిరిగి వచ్చాక. మయాచ భ్రంశితో రాజన్ ద్రుపద సఖి విగ్రహే. అట్లాంటి 12 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేయాలో అదే ఆలోచించాలి. పాండవులు 12 ఏళ్లు 13 ఏళ్లు అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చాక వాళ్ళ రాజ్యం వాళ్ళు చేజెక్కించుకున్నాక వాళ్ళని గెలిచే ఉపాయం చూడాలి. వాళ్ళు ఖచ్చితంగా నీ మీద యుద్ధానికి వస్తారు. అప్పుడు ఏం చేయాలి? సరే, నా గురించి నన్ను ఇక్కడ నిలబెట్టావు కాబట్టి చెప్తున్నా. నా యొక్క బలం ఏంటి, నా బలహీనత ఏమిటి అనేది కూడా చర్చించుకోవాలి. ఈ ద్రోణాచార్యుడి యొక్క బలహీనత చెప్తున్నాడు ఇక్కడ కొన్ని విషయాలు. మయాచ భ్రంశితో రాజన్ ద్రుపద సఖి విగ్రహే. ద్రుపదుడు మంచి స్నేహితుడు నాకు, సఖి. కానీ కొన్ని కారణాల వల్ల ఏమైంది, ఆ సఖ్యం కాస్త విగ్రహం అయిపోయింది, శత్రుత్వం అయిపోయింది, విరిగిపోయింది, భ్రంశం అయిపోయింది. కేవలం రాజ్యం వలన ఆ ద్రుపదుడు నన్ను ఈ విధంగా అవమానించాడు, నేను పగ తీర్చుకున్నాను. పగ తీర్చుకునేటప్పటికీ ఆ ద్రుపదుడు కాస్త శివ ఆరాధన చేసి అద్భుతమైనటువంటి యాగాలు చేసి యాజి ఉపయాజి అనేటువంటి వారిద్దరితో ఓ పక్కన దుష్టజమ్నుడు అనే పుత్రుణ్ణి ద్రౌపదిని కన్నాడు. పుత్రార్థమజయద్రాజా వధాయ మమ భారత. ఓ భారత, ఓ దుర్యోధన, మమ వధాయ, నన్ను సంహరించడం కోసం ఆ ద్రుపదుడు యజ్ఞం చేసి ఒక పుత్రుణ్ణి కన్నాడు. పుత్రార్థం అజయత్, అజయత్ అంటే యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం చేసిన పుణ్యాత్ములు ఎవరు? యాజోపయాజ తపసా పుత్రం లేభే సపావకాత్. యాజీ ఉపయాజి అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణోత్తములు మహర్షులు, వాళ్ళు యజ్ఞం చేసి కఠోరమైనటువంటి యజ్ఞం చేసి అద్భుతమైనటువంటి యజ్ఞం నుండి పుత్రుణ్ణి పొందారు. పుత్రం లేభే సపావకాత్, అగ్నిదేవుడి నుంచి ఆ పుత్రుడు ఉత్పత్తి కలిగింది. ఆ యాగాగ్నిలోంచి దుష్టజమ్నుడు అలా ఎట్లా లేచాడంటే అశ్వం మీద కట్టి బ్రహ్మాండమైన ఆయుధాలతో ద్రోణాచార్యుని చంపడానికి విరుచుకుపడుతున్నట్టుగా వచ్చేశాడు. అంతేగాని చిన్న పసిపిల్లాడిగా పుట్టల. అక్కడి నుంచే ద్రౌపది పుట్టింది. అట్లాంటి దుష్టజమ్నం ద్రౌపదీంచ వేది మధ్యాత్సు మధ్యమాం. వేది మధ్య అంటే యజ్ఞవాటిక మధ్యలోంచి, ఆ యజ్ఞ గుండంలోంచి మధ్యలోంచి అగ్నిదేవుడి చేత ఉత్పత్తి కాబడినటువంటి దుష్టజమ్నుడు, ద్రౌపది, వీళ్ళిద్దరూ జన్మించడం జరిగింది ద్రుపదుడి కోసం. దుష్టజుమ్నస్తు పార్థానాం శ్యాల సంబంధతో మత. అట్లాంటి దుష్టజమ్నుడు పాండవులకి బావ. శ్యాల అంటే బావ, బావమరిది, బావ. కాబట్టి గట్టి సంబంధం, సంబంధతో మత, అద్భుతమైనటువంటి సంబంధం పాండవులతో, గట్టి సంబంధం, ద్రౌపదికి సోదరుడు కాబట్టి. కాబట్టి ఆ దుష్టజమ్నుడు పాండవులకి ఎప్పుడూ సహాయంగా నిలబడేటువంటి వాడు, వాడు తక్కువ వాడు కాదు. పాండవానాం ప్రియరత తస్మాన్ మాం భయమావిశత్. వాడు ఆ దుష్టజమ్నుడు పాండవులకి ప్రియరతమైనటువంటి వాడు. ప్రియరత అంటే ప్రియాన్ని చేకూర్చేటువంటి వాడు. అంతేకాకుండా మాం భయమావిశత్, నాకు భయకారకుడు, నాకు భయాన్ని కలిగించేవాడు. ఏం భయం? మృత్యు భయం, మరణ భయాన్ని కలిగించేవాడు ఆ దుష్టజమ్నుడు ఒక్కడే. ఇది కొత్త విషయం ఏం కాదు, అందరికీ తెలుసు, ఆ ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు. జ్వాలావర్ణో దేవదత్తో ధనుష్మాన్ కవచీశరి మర్త్య ధర్మతయా మర్త్యధర్మతయా తస్మాత్ అర్జమే సాధ్వసో మహాన్. అద్భుతమైనటువంటి జ్వాలావర్ణంతో, అగ్నివర్ణంతో అలా తేజస్సుతో పైకి లేచినటువంటి వాడు యజ్ఞగుండం నుంచి దుష్టజమ్నుడు. ఎట్లా పుట్టాడు అద్భుతంగా? జ్వాలావర్ణో దేవదత్తో, అద్భుతమైనటువంటి ఆయుధాలతో, ధనస్సుతో, అద్భుతమైనటువంటి కవచముతో, అనేకమైన అద్భుతమైనటువంటి శరీరంతో, దేహఛాయలతో జన్మించి ఈ మానవ జన్మ ఎత్తి వచ్చినటువంటి వాడు, నన్ను సంహరించడం కోసమే వచ్చినటువంటి వాడు దుష్టజమ్నుడు. గతో హి పక్షతాం తేషాం పార్షతః పరవీరః
రథాతిరథ సంఖ్యాయాం యోగ్రణీరర్జునో యువ. అట్లాంటి ఈ దుష్టజనుడు తక్కువ వాడు కాదు, అర్జునుడితో పోల్చదగినటువంటి వాడు. మనకి రథుడు, అతిరథుడు, మహారథుడు అనేటువంటి స్థాయిలు ఏవైతే ఉంటాయో రథ అతిరథ సంఖ్యాయాం, ఆ అటువంటి గణనీయమైనటువంటి రథం అంటే 10,000 మంది సంహరించేటువంటి వాడు రథికుడు, అతిరథుడు. దానికి ఇంకా 8 రెట్లు, దానికి ఇంకా 10 రెట్లు, దానికి ఇంకా 100 రెట్లు, అట్లా సంహరించేటువంటి వాళ్ళలో అగ్రణీ వాడు మహారథుడుగా గుర్తించబడినటువంటి వాడు దుష్టజమ్నుడు. పార్షత పాంచాల రాకుమారుడు, పరమ వీరాతి వీరుడు అయినటువంటి వాడు ఆ పాంచాల రాకుమారుడైన దుష్టజమ్నుడు. యువ, పైగా మంచి యువకుడు, అర్జునుడికి బావ. సృష్ట ప్రాణో భృషతరం తేన చే సంగమో సంగమో మమ కిమన్యదుఃఖమధికం పరమం భువి కౌరవా. ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు అతడితో నేను యుద్ధం చేయవలసి వస్తే ఇక సృష్ట ప్రాణో భృషతరం, దైవం బట్టి దైవం చేతిలో ఉంటుంది. అంటే అప్పుడు నా ప్రాణాలు నా చేతిలో ఉండవు, దైవానికి అధీనమై ఉంటుంది. దుష్టజమ్నుడు ఎలా ఉంటాడో, ఎలా పోరాడతాడో, ఆ రోజు ఎలా ఉంటుందో అనేది మనం చెప్పలేం. దుష్టజమ్నో ద్రోణ మృత్యురితి విప్రథితం వచః అన్నాడు అక్కడ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుణ్ణి, మహానుభావ, రాజ్యమంతా మీ చేతిలో పెడుతున్నాం, మీదే భారం, కాబట్టి నీట ముంచినా పాల ముంచినా మీదే భారం, ఏం చేయమంటారు చెప్పండి అని కౌరవులు ఈ విధంగా చెప్తే ముందు దేని గురించి ఆలోచిస్తున్నాడు? అబ్బాయి బానే ఉంది, మీరు చేసిన పని బానే ఉంది, సంతోషిస్తున్నాను, కానీ నాకు ఒక భయం ఉంది, దుష్టజముడు, వాడి వల్ల నా మరణం ఉంది, కాబట్టి ఆ మరణం గురించి ఆలోచిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. దుష్టజంనో ద్రోణ మృత్యురితి, దుష్టజమ్నుడి వలన ద్రోణాచార్యుడికి మృత్యువు కలుగుతుంది అని చెప్పి విప్రథితం వచః, అందరికీ సుప్రసిద్ధంగా తెలిసినటువంటి వచనాలు అవి. ఏదో రహస్యంగా ఉంచింది కాదు, అది మొత్తం దేశమంతా తెలుసు. మత్పథాయ, పైగా వింత ఏమిటంటే ఈ దుష్టజమ్నుడు వచ్చిన తర్వాత విద్యాభ్యాసం కూడా నేర్పించింది ద్రోణాచార్యుడు, గురువు గారు ద్రోణాచార్యుడు. మళ్ళీ ఎందుకంటే ఎట్లాగూ నన్ను సంహరించడానికే పుట్టాడని తెలుసు, తిరస్కరిస్తే మళ్ళీ అదో భావన, నేను నీకు విద్య నేర్పించను, నువ్వు నన్ను సంపడానికి పుట్టావు, నేను విద్య నేర్పించాలంటే అది గురువుకే కళంకం. చూసారా గురువు యొక్క బాధ్యత ఎట్లా ఉంటుందో. కాబట్టి మరణం అనేది ఎప్పుడో అప్పుడు ఉంటుంది, ఎందుకంటే మత్స్యలోకం, మానవుడిగా అనుభవించిన తర్వాత జన్మించాక మరణం అనేది పుట్టుకతో పాటు వచ్చేస్తుంది. మరణం అనేది దాంతోపాటు మద్వధాయాశ్రితోష్యేష మద్వధాయాశ్రితోప్యేష లోకే చాప్యతి విస్తృత. కాబట్టి నా వదకే జన్మించినటువంటి వాడు ఈ దుష్టజమ్నుడు అని లోకంలో అతి విస్తృత, సుప్రసిద్ధంగా అందరికీ తెలిసినటువంటి వార్తేనయ్యా, కొత్తదేం కాదు. కాబట్టి సో అయం నూనమనుప్రాప్య త్వత్కృతే కాలపర్యయ త్వరితం కురుత శ్రేయో నైతదేతావతా కృతం. కాబట్టి స్వహ అయం నూనమనుప్రాప్త త్వత్కృతే కాలపర్యయ, నీ కోసం అనేటువంటి కాలం ఇప్పుడు అనుకూలంగా ఉంది, పాండవులకి వ్యతికరంగా ఉంది, నీకు అనుకూలంగా ఉంది. కాబట్టి జరగరానటువంటివి జరిగే లోపల ఈ 12 ఏళ్ళు నీకు భగవంతుడు సమయం ఇచ్చాడు. ఏం చేయాలి? శ్రేయో కురుత త్వరితం, త్వరగా చేయవలసినటువంటి మంచి పనులు ఏమన్నా ఉంటే చేయి. కనీసం ఎప్పటికన్నా రోజు చక్కగా పూజలు, నిష్ఠగా వ్రతాలు ఆచరించు, యజ్ఞాలు చేయి అని ద్రోణాచార్యుడు హితవు పలుకుతున్నాడు చివరి 3 శ్లోకాలలో. త్వరితం కురుత శ్రేయో నైతదేతావతా కృతం. ఎలాంటి పనులు చేయాలట? ఇంతవరకు చేయనటువంటి మంచి కార్యాలు ఏవైనా ఉంటే ఇప్పుడు త్వరగా చేయి, ఎందుకంటే నీకు ఇంకా మరణం ఎక్కువ రోజు లేదు, 12 సంవత్సరాలు నీ జీవితకాలం, 13 సంవత్సరాలు. నారదుడు ఇందారే చెప్పి వెళ్ళిపోయాడు, అనౌన్స్మెంట్ కూడా చేసి వెళ్ళిపోయాడు. నైతద్ ఏతావతా కృతం, ఏతావత అంటే ఇప్పటి వరకు నువ్వు చేయనటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో, శ్రేయస్కరమైనటువంటి పనులు ఇక ఇప్పటి నుంచి మొదలుపెట్టు. ముహూర్తం సుఖమే వైత తాళఛాయేవ హేమని, ముహూర్తం సుఖమేతం, ఇక నీకు సుఖం అనేటువంటి ఒక ముహూర్త కాలమే ఉన్నది అన్నట్టుగా త్వరగా మంచి కార్యాలను చేస్తూ ఉంటుంది ఆయన.
జయధ్వం చ భోగానస్తీత దత్త చ. జయధ్వం మహాయజ్ఞైశ్చ, మహాయజ్ఞాలు ఏవైతే ఉంటాయో అటువంటి యజ్ఞాలన్నీ కూడా చక్కగా సంకల్పించు. అలాగే భోగాలు ఏవైతే ఉంటాయో అటువంటి భోగాలు అనుభవించు, సుఖాలు అనుభవించు, ఆరోగ్యం జాగ్రత్త, ఇవ్వవలసినటువంటి దానాలన్నీ చక్కగా ఇచ్చుకో. ఇతి ఇతశ్చతుర్దశే వర్షే మహాత్ ప్రాప్స్యత వైససం దుర్యోధన నిశమ్యైతత్ ప్రతిపద్య యథేచ్ఛసి. ఇక్కడి నుంచి 14వ సంవత్సరంలో మహా ఉత్పాతంలాగా ఒక భయంకరమైనటువంటి సంగ్రామం జరగబోతుంది. కాబట్టి నారదుడు వచ్చి చెప్పడము అందరికీ తెలిసిపోయింది. 14 సంవత్సరాలే మనం జీవిస్తాం, ఈ 14 సంవత్సరాలు రాజ్యం మన వశం చేసుకోవాలి. అయినా సరే మోహవశమైపోయి ఇంకా ఏమిటో 7 రోజుల్లో నువ్వు మరణిస్తావా అని పరీక్షిత్తుకి తెలిసిన తర్వాత 7 రోజులు ఏం చేశాడండి అద్భుతంగా. మోక్షానికి ఎంత అద్భుతమైనటువంటి చేశాడు పరీక్షిత్తు మహారాజు సుఖయోగేంద్రుని పెట్టుకుని. అట్లా దుర్యోధనుడికి కూడా కాస్త జ్ఞానోదయం కలగచ్చు కదా. 14 సంవత్సరాలు సమయం ఉన్నా ఉపయోగించుకోలేకపోయాడు ఈ మూర్ఖుడు. శమం వా పాండుపుత్రేణ ప్రయుంష్వ యది మన్యసే. శమం వా పాండుపుత్రేణ ప్రయుంష్వ అంటే ఈ పాండుపుత్రులతో నువ్వు చక్కగా సఖ్యంగా ఉండటానికి ప్రయత్నించు. అలా ప్రయత్నించు. అద్భుతమైనటువంటి రాజ్యాన్ని సంపాదించుకుంటారు వాళ్ళ తర్వాత ఎట్లాగో. కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్తున్నారు అక్కడ. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయన వారు జనమేజయ మహారాజుకి ఇవన్నీ వివరిస్తూ ద్రోణస్య వచనం శ్రుత్వా ధృతరాష్ట్రో బ్రవీదిదం. ద్రోణాచార్యుడు యొక్క వచనాలు విని ఈ విధంగా పలికిన వచనాలు అందరూ ఉన్నారు, అందరి ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, సమ్యగాహ గురుక్షత్త రూపావర్తయ పాండవాన్ అంటున్నాడు. ఓ క్షత్త, ఓ విదుర, సమ్యగువాచ. ఆయన మహానుభావుడు ద్రోణాచార్యుడు, గురువు గారు, ఆచార్యుడైనటువంటి గురువు ద్రోణాచార్యుడు సరిగ్గానే చెప్పాడు, చక్కగా చెప్పాడయ్యా, వివరంగా చెప్పాడు. కాబట్టి నేటికి 14వ సంవత్సరం నీకు హింసారూపమైనటువంటి మహాయుద్ధం అనేటువంటిది ఎదుర్కోవాల్సి ఉంటుందయ్యా దుర్యోధన, జాగ్రత్త పడని చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. కనుక నీవు ఇప్పుడు వెళ్ళి పాండవులు తీసుకొచ్చాయి, పాండవులు లేకుండా ఇక నేను ఉండలేనయ్యా అంటూ ధృతరాష్ట్రుడు మళ్ళీ కాస్త మనసుని వెనక్కి తిప్పుతున్నాడు. ఎదితే నా నివర్తంతే. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, సమ్యగాహ గురుక్షత్త. సమ్యగాహ అంటే బాగా చెప్పాడు గురువు ద్రోణాచార్యుడు, కానీ ఉపావర్తయ పాండవ అన్నాడు. ఆ పాండవుల్ని ఆవర్తయ వెనక్కి తీసుకొచ్చే. సంజయ, విదుర, నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే, పాండవుల్ని పిలుచుకొచ్చే. ఎదితే నివర్తంతే సత్కృత యాంతు పాండవ అని చెప్తున్నాడు. పాండవుల్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళు వనాలలో ఉన్నా కూడా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు, అస్త్రాలు, శస్త్రాలు, పదార్థానం, సేన, భోగము, మొత్తం సామగ్రి అంత హాయిగా ఇక్కడ రాజ్యంలో ఎలా ఉన్నారో పాండురాజు అరణ్యాల్లో ఉన్నా కూడా ఆ విధమైనటువంటి సదుపాయాలన్నీ ధృతరాష్ట్రుడు అంతకు ముందు చేశాడు. అట్లా వాళ్ళు గౌరవపూర్వకంగా ఉండేట్టుగా మనం చెయ్యాలి. సశస్త్ర రథపాదాత భోగవంతశ్చ పుత్రకాహ అని చెప్తున్నాడు. శస్త్రములతో అస్త్రములతో కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విధంగా వాళ్ళు ఉండుగాక అని చెప్పి ధృతరాష్ట్రుడు చెప్పడం జరిగింది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుజ్యూత పర్వణి 100తమోధ్యాయ సమాప్త. ఇంకొక అధ్యాయంతో ఈ సభాపర్వం అనేది ముగుస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.